కరీంనగర్లో బండి వర్సెస్ పొన్నం అన్నట్లుగా వార్ మొదలైంది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాముడిని కించపరిచారంటూ బండి సంజయ్, తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పొన్నం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇవాళ బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి జరగడంతో ఈ వివాదం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఈయన ఉంటాడు తెలుసా, రాముడు గాడే పుట్టిన గ్యారెంటీ ఏంది అడిగినట్ట. నేనన్నా కుట్టపోయిన మళ్ళీ ఉట్టకపోతాడు గ్యారెంటీ. రాముడు గాడే పుట్టిన గ్యారెంటీ ఏంటి అంటే నేనన్నా, మీ అమ్మకు నువ్వు ఉట్టమని గ్యారెంటీ ఏంటి అని నేనన్నా. అవునా కదా? రాముడి పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి నేను సభ్య సమాజాన్ని కోరుతామని ఇలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు ఇటువంటి నాయకునికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్, జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. నేనేమన్నా అంటే, అరే అయోధ్యలో రాముడు పుట్టినని మీరు అంటున్నారు కదా, మరి మీరు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అని అన్నోళ్ళని నేను అన్నా. తప్ప నర్సమ్మ చెప్తేనే కదా, డాక్టర్ అమ్మ చెప్తేనే కదా. దీనిలో తప్పుంది, నాకేమైనా చెప్పరు, దీనిలో తప్పుందా? ఇవాళ ఇక్కడ పెద్ద మనిషి ఏమంటుండంటే, నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది. పాపం ఆయన ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదామని ప్లాన్ చేస్తున్నాయని. స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో. ఇక బండి సంజయ్ ఏం మాట్లాడలే. నేను పెంచి పోషించిన నా కొడుకు నేను స్వర్గంలో ఉన్న తర్వాత కూడా నా పేరు చెప్పి రాజకీయం చేస్తాడు. బండి సంజయ్ నన్ను ఏం అనలేదని చెప్పి ఆ స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్న. బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటావు ఎదవా, నువ్వు మళ్ళీ మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు. నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే మాట్లాడలేదా? ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ, నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికి తెలుసు, ఏడికైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇలా 80 సంవత్సరాల అమ్మను పట్టుకొని ఆత్మక్షోభిస్తుంది అంటున్నావా? బతుకున్నామని పట్టుకొని. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ప్రతిసారి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అల్చల్ చేయడానికి చూస్తాడు అన్నట్టు, ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతాడు. నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఈయన గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించాడు, పీసీసీ ప్రజనప్పుడు వ్యతిరేకించాడు. ఏమైనా ఈ గొడవలు సృష్టించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి దించే ప్రయత్నం చేస్తున్నా, వెనక కుట్ర జరుగుతుందో నాకు అనుమానం వస్తుంది. రేవంత్ అన్న కొంచెం జాగ్రత్త కూడా ఇటువంటి వ్యక్తుల మీద. దానిలో కేటీఆర్ గారు ఉండే సేమ్ ఆయన పరిస్థితి అదే. కేసీఆర్ కొడుకు ఆయన వల్లనే మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ పందా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. భార్య మంగళసూత్రం విలువ తెలుసా? ఎన్నికల్లో ఓట్ల కొరకు పిచ్చగా లెక్క పెళ్ళ మంగళసూత్రాలు అమ్ముకున్న నువ్వొక విధవ. నన్ను అంటుండి అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని. సిగ్గున్నారా? 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు. అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పోటీ చేసేది? అసలు ఎంపీగా రాజీనామా చేయాలి కానీ నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న నేను నా నియోజకవర్గంలో ఎక్కడో పోయి కూడా గెలిచిన మొగోడిని. నీకు దమ్ముందా? నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ నువ్వు కుమ్ముక్కై నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి, మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి సానుభూతి తెచ్చుకోవాలి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజాహిత యాత్ర చేస్తున్న బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాముడిని పొన్నం కించపరిచారంటూ ఆరోపించారు బండి సంజయ్. ఇక పొన్నం వ్యాఖ్యలకి స్వర్గంలో ఉన్న ఆయన తల్లి కూడా బాధపడుతుంది అంటూ బండి సంజయ్ అన్నారు. కానీ ఇక్కడ బండి చేసిన అనుచిత కామెంట్ ఏంటి అంటే, పొన్నం తల్లి బతికే ఉన్నారు, ప్రాణాలతో ఉన్న ఆమెను స్వర్గంలో ఉందంటూ బండి చేసిన కామెంట్లే ఈ దుమారానికి కారణమయ్యాయి. నేనేమన్నా అంటే, అరే అయోధ్యలో రాముడు పుట్టినని మీరు అంటున్నారు కదా, మరి మీరు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అని అన్నోళ్ళని నేను అన్నా. తప్ప నర్సమ్మ చెప్తేనే కదా, డాక్టర్ అమ్మ చెప్తేనే కదా. దీనిలో తప్పుంది, నాకేమైనా చెప్పరు, దీనిలో తప్పుందా? ఇవాళ ఇక్కడ పెద్ద మనిషి ఏమంటుండంటే, నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది. పాపం ఆయన ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదామని ప్లాన్ చేస్తున్నాయని. స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో.
ఇంకా బండి సంజయ్ ఏం మాట్లాడలే. నేను పెంచి పోషించిన నా కొడుకు నేను స్వర్గంలో ఉన్న తర్వాత కూడా నా పేరు చెప్పి రాజకీయం చేస్తాడు. బండి సంజయ్ నన్ను ఏం అనలేదని చెప్పి ఆ స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్న. ఈ వ్యాఖ్యలపైనే పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడుతున్నారు. బతికి ఉన్న తన తల్లిని పట్టుకుని ఇలా మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం. రాముని జన్మెక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు అవడన్నా? అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా అంశం లేవనెత్తుతారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అనున్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా నేను మా అమ్మ పేరు రాజకీయ అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు? అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది విధవా. నువ్వు మళ్ళీ మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు? నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే మాట్లాడలేదా? ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికీ తెలుసు. ఏడికైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇలా 80 సంవత్సరాల అమ్మను పట్టుకొని ఆత్మకు శోభిస్తుంది అంటున్నావా? బతుకున్నామని పట్టుకొని. భార్య మంగళసూత్రం విలువ తెలుసా? ఎన్నికల్లో ఓట్ల కొరకు బిచ్చగా లెక్క పెళ్ళ మంగళసూత్రాలు అమ్ముకున్న నువ్వొక విధవ. నన్నంటుండి అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని సిగ్గున్నారా? 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు. అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పోటీ చేసేది? అసలు ఎంపీగా రాజీనామా చేయాలి కానీ నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న నేను నా నియోజకవర్గంలో ఎక్కడో కూడా గెలిచిన మొగోడిని. నీకు దమ్ముందా? నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ నువ్వు కుమ్ముక్కై నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి. మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి సానుభూతి తెచ్చుకోవాలి. తాను రాముని ఎక్కడా కించపరచలేదని, అలా చేసినట్టు నిరూపిస్తే సజీవ దహనానికి కూడా సిద్ధమన్నారు పొన్నం. తన అభిమానుల్ని రెచ్చగొట్టి తద్వారా దాడులు చేయించుకుని లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. బండికి సరైన బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. ఈ వివాదంలో బండి సంజయ్ తీరుని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. బేషరతుగా బండి సంజయ్ క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు వేరేలాగా ఉంటాయంటూ హెచ్చరించారు. రాజకీయంగా నువ్వు పొన్నం ప్రభాకర్ నువ్వెంత తిడతావా? పొన్నం ప్రభాకర్ మినిస్టర్ నిన్నెంత తిడతాడా? మీరిద్దరు ఏమన్నా కొట్టుకున్నాడా కరీంనగర్లో రాజకీయంగా? కానీ ఇలాంటి మాట వచ్చినందుకు బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పు, అది నీకే మంచిది. లేకపోతే మా వాళ్ళు మీ వాళ్ళు కొట్టుకున్నాడు, ఇదంతా పంచాయతీ ఎందుకు ఇదంతా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని పంచాయతీ పెట్టడానికే నీ బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ ప్రసంగం చేసినావా? నేను ఇట్లా పొన్నం ప్రభాకర్ వాళ్ళ అమ్మని ఇట్లా అంటే అటు కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ వాళ్ళు మీద అటాక్ చేస్తారు, ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు కార్యకర్తలు అటాక్ చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వేదైనా గెలవాలని ఇదేమో డిజైన్ గుంజుకున్నావా? దీన్ని కొన్ని ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయి మాకు కూడా. కాబట్టి ఇప్పుడు దీని మీద ఇంకా ఇది ఏం ఒడిచిపోలే పంచాయతీగా. బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ అమ్మని తిట్టేంత వరకు ఈ పంచాయతీ తిట్టిన దానికి క్షమాపణ చెప్పేంత వరకు ఈ పంచాయతీ వస్తూనే ఉంటుంది బండి సంజయ్కి.